సామెతల గ్రంథం 29వ అధ్యాయము 18 నుండి చదువుదాం. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. హల్లెలూయా. దేవోక్తి లేని ఎడల జనులు ఏం చేస్తారంట? కట్టులేక తిరుగుదురు. సత్య మార్గంలోకి రావాలి. బానిసత్వంలో ఉండకుండా నిజమైన పూర్తి స్వాతంత్ర్యము వారు పొందుకోవాలి. దేవోక్తి లేని ఎడల అంటే దేవుని మాటలు. దేవోక్తి అంటే దేవుని మాటలు, దేవుని అడుగుజాడలు, దేవుని యొక్క దర్శనము, దేవుని యొక్క అడుగుజాడల్లో నడవడము అవి లేకపోయినట్లయితే ఏం జరుగుతుందంట? కట్టు లేక తిరుగుతుంది. అంటే ఒక విధానం అనేది ఉండదు, ఒక క్రమము, ఒక పద్ధతి అనేది ఉండదు. దేవునిలో కూడా, దేవుని సన్నిధిలో కూడా మనకేముండాలి? కట్టు ఉండాలి. మనకు ఒక క్రమశిక్షణ ఉండాలి. క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని మనము జీవించాలి. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనము, నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించేదరు. అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులుగా. దేవోక్తి లేని ఎడల కట్టులేక తిరుగుతారు. అదే రీతిగా మనకు ఉండాల్సింది ఏంటిది? సత్యం ఉండాలి. సత్య మార్గములో మనము నడిచేటట్లుగా ఉండాలి. సత్యము మిమ్మల్ని ఏం చేస్తుందంటే, అప్పుడు సత్యము మాట్లాడినప్పుడు, సత్యం పలికినప్పుడు, సత్యమైన దేవుణ్ణి మనం నమ్మినప్పుడు అది మనల్ని ఏం చేస్తుందండి? సత్యమైన మార్గంలో స్వతంత్రులుగా, గొప్పవారిగా ఒక స్టేజిలో మనల్ని నిలబెడుతుంది. అది అబద్ధాలు చెప్తూ, అబద్ధమైన మాటలు, నాటకాలు, బుటకాలు చేసుకుంటూ ఉంటే, సత్య మార్గంలో లేకుండా ఉన్నట్లయితే, అబద్ధపు జీవితాలు, మాయాడి లోకంలో జీవించినట్లయితే ఎలా ఉంటదండి? మన పరిస్థితి ఎలా ఉంటది? అప్పుడు స్వతంత్రులుగా మనం ఉండలేస్తామా? మనల్ని ఎవరైనా కేర్ చేస్తారా? మన మాట ఎవరైనా వింటారా? చెప్పండి. మనం ఒకరి కింద బానిసత్వము చేయవలసిన పరిస్థితిలో ఉంటది. ఎవరో ఒకరు మనల్ని ఏలుబడి చేస్తూ ఉంటారు. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యంగా అర్థం చేసుకోవాలి. సత్య మార్గములో మనం నడిచేటట్లుగా. అంటే కొంతమంది ఏమనుకుంటారంటే, మేము మందిరానికి వచ్చి మందిరంలో కూర్చుంటే చాలు, అర్థమైందండి, మా తల్లిదండ్రులు దేవుని నమ్ముకొని ఉంటే చాలు, ఇలా కొంతమంది కొన్ని విధాలుగా అనుకుంటా ఉంటారు. మాత్రమే సత్య మార్గంలో నడిచినట్ల మనం కాదు. కాబట్టి మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రతివాడు అందుకు యేసు పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పాపమునకు దాసులు కాకుండా సత్యమునకు దాసులు కావాలి. వేరు సంపూర్ణమైన మన మార్పు మన జీవితంలో రావాలి. పాపము నుండి విడుదల పొందుకోవాలి. తర్వాత ఇంకొక మాట ఏంటంటే, దేవుని చేత నడిపించబడే ప్రజలుగా మనము ఉండాలి. ఇంకొక మాట ఇర్మియా గ్రంథంలో కూడా ఇంకొక 8:31 ఉంది. దేశమును గురించిన మాట, దేశముతో తెలియజేస్తున్న మాట, ప్రజలందరూ కూడా వినవలసిన మాట ఏంటంటే అక్కడ ఒకటి ఉంది, చదవండి. దేశమా 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 యెహోవా మాట వినుము. దేశం అందరూ కూడా వినవలసినది ఎవరి మాట? దేవుని మాట వినాలి, యెహోవా మాట వినాలి. విన్నట్లయితే మనల్ని అప్పుడు దేవుడు సత్యములోకి నడిపిస్తారు. అప్పుడు స్ఫూర్తి సంపూర్ణులుగా మనము ఉంటాము. దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనంలో కూడా అక్కడ కొన్ని విషయాలు ఉంది దేశమును గురించి. 14 ఉంది, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. అయితే మనము ఈరోజు భారతీయ క్రైస్తవులముగా మనం చేయవలసిన పని ఒకటే అండి. క్రైస్తవులముగా మనం చేయవలసిన పని ఒకటి. అదేంటిదంటే, భారతదేశం కోసం మనము ప్రార్థన చేయాలి. చదవండి. నా పేరు పెట్టబడిన ఎవరు? నా జనులు అంటే ఆయన పేరు పెట్టబడిన ఆయన ప్రజలు. క్రైస్తవులైన ప్రతి ఒక్కరూ బాధ్యత పూర్వకముగా ఉండాలి. మన ప్రజల కోసం, మన దేశం కోసం, మన అధికారుల కోసము, మన పరిపాలన కోసం, అన్నిటి కొరకు మనము ప్రార్థన చేయాలండి. ఎందుకంటే అన్ని కూడా గవర్నమెంట్ ఒక క్రమశిక్షణగా కట్టుతోని అంతా కూడా చేస్తూ ఉంది కదా. మరి దాని నిమిత్తం మనం ఏం చేయాలి? ఇంకా బలమైన ప్రార్థనలు, మనము క్రైస్తవులముగా మనం బలమైన ప్రార్థనలు చేయాలి. అయితే ఇక్కడ అదే నా పేరు పెట్టబడిన నా ప్రజలకు ఉండవలసిన బాధ్యతలు ఏంటివంట? తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి. ఎలా తగ్గించుకొని ప్రార్థన చేయాలి? తగ్గించుకొని ప్రార్థన చేయాలి. అయ్యా నా దేశమును కాపాడండి, నా దేశములో ఉన్న నా ప్రజలను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి ప్రభా,
నీ రాజ్య వ్యాప్తి నాయన, ఈ భూమి పైన నీ రాజ్య వ్యాప్తి కావాలి ప్రభువా. రాజా నీ నామము ఘనపరచబడాలి అయ్యా, నీ రాజ్య వ్యాప్తి ఇక్కడ జరగాలి ప్రభువా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం రావాలంటే మరి ఏంటి? ఆయన రాజ్యం ఇక్కడ ఉండాలి. ఆయన రాజ్య అధికారం ఇక్కడ ఉండాలి. ఆయన ఆధిపత్యము మనకు ఉండాలి. ఎలాంటి ఆటంకాలు ఉండకూడదు. కాబట్టి మనం ఇంకా సొంతగా వ్యక్తిగతంగా మనము దేవుని ఎదుట ఆయన పాపములో దాస్యం కింద ఉండకూడదు. పూర్తి స్వాతంత్రత మనం పొందుకోవాలి. మనం అందరం కూడా నా పేరు పెట్టబడిన ప్రజలు మీరు ఏం చేయాలంట? దేశము కొరకు భారము కలిగి ప్రార్థనలు చేసేటట్లుగా మనకు భారం ఉండాలండి. మనకు ఏముండాలి? భారం ఉండాలి. మన కుటుంబం పైన మనకు భారం ఉండాలి. మన ఆత్మీయత పైన మనకు భారం ఉండాలి. మన కుటుంబంలో అందరూ దేవుని బిడ్డలుగా, అందరూ రక్షణ అనుభవంలో ఉన్నారా అనేది ఉండాలి. మొదట పూర్తి స్వతంత్రత మనకు ఉందా అనేది అర్థం చేసుకోవాలి. తర్వాత మనల్ని మనం ఉండి ఇతరులను కూడా ఏం చేయాలండి? పాపము అనే బంధకాల నుండి, సంఖ్యల నుండి వారికి విడుదల కలగజేయాలి. తర్వాత చేయడం అంటే అదే మనకు పూర్తి స్వాతంత్రత అంటే దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మనము పనిచేసే వారముగా, ప్రతి ఒక యోధులుగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఒక బాధ్యత కలిగిన వారుగా, తర్వాత తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచినేడలా ఆకాశము నుండి నేను వారి ప్రార్థనలు విని అప్పుడు నేనేం చేస్తాను? పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తాను. దేశమును స్వస్థపరిచేటట్లుగా మనం ప్రార్థనలు చేయాలి. మన ప్రతి ఒక్కరిపై భారం ఉందండి. అధికారుల కొరకు ప్రార్థన చేయమని ఉంది కదా. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనము, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులై ఉండుడి. హల్లెలూయా. ఇక్కడ ఇంకొక మాట కూడా ఉంది, మొదట్లో ఉంది, చదవండి అమ్మా. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మొదటగా మనం చూసుకున్నట్లయితే పాపము నుండి మనకి విడుదల కలగజేసి, బానిసత్వం నుండి విడుదల కలగజేసి స్వతంత్రులుగా చేశాడు. ఆయన రక్తము చేత మనల్ని కడిగి మన ప్రతి పాపమును కొట్టివేసి సంపూర్ణమైన స్వేచ్ఛ మనకి ఆయన బిడ్డలుగా చేసుకొని ఇచ్చాడు. కాబట్టి అదే మాట, ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను ఏం చేశాడు? స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు ఏం చేయాలి? స్థిరముగా నిలబడాలి. స్థిరముగా నిలబడి నిలిచి మరలా తిరిగి దాస్యమును కాడి క్రిందికి మరలా తిరిగి వెళ్ళడానికి వీలు లేదు. చిక్కుకొనకుడి. దాస్యమును కాడి కింద మరలా మీరు చిక్కుకొనకుండా ఉండండి. మరలా ఇక్కడ మనం చదువుతున్నాం, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడింది. కాబట్టి ఎందుకు పిలువబడ్డారు? మీరు బానిసలుగా దాస్యం అనే కాడి క్రింద ఉండడానికి మీరు పిలువబడలేదు. మీరు ఎలా పిలువబడ్డారంట? స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డారు. కాబట్టి అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీర క్రియలకు హేతువు చేసుకునక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిచ్చిన స్వేచ్ఛను, దేవుడిచ్చిన స్వాతంత్ర్యమును శరీర క్రియలకు హేతువు చేసుకునక. శరీర క్రియల వలన అర్థమవుతుందండి, లోకపరమైన వాటిని బట్టి ఏం పోగొట్టుకుంటున్నారు? ఏం కోల్పోతున్నారు? దేవుడిచ్చే స్వాతంత్ర్యమును పూర్తిగా కోల్పోతూ ఉన్నారు. కాబట్టి మనం చాలా ప్రాముఖ్యంగా ఆత్మీయంగా పొందుకోవాలి. శారీరకంగా, లోకపరంగా కాదు. కానీ ఏం చేయాలంట? హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారే ఒకరినొకరు ఎలా ఉండాలంట? ప్రేమ కలిగిన వారే ఒకరినొకరు దాసులై, అంటే ఒకరికొకరు ప్రేమ కలిగి ఉండాలి. ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండేటట్లుగా ఉండి మనం దేశము కోసం ప్రార్థన చేయాలి. దినవృత్తాంతంలో చదివిన మాటలను బట్టి నా పేరు పెట్టబడిన నా ప్రజలు, భారత క్రైస్తవులు చేయవలసింది ఏంటంట? ప్రార్థనలు చేయాలి. ఎలాంటి ప్రార్థనలు చేయాలంట? దేశము కొరకు ప్రార్థన చేయాలి. బానిసత్వము నుండి కాడి కింద ఎవరెవరైతే ఉంటున్నారో, ఇంకా బానిసలుగా ఎవరెవరు ఉంటున్నారో వారి కొరకు మొదటిగా మనం ప్రార్థన చేయాలి. అయ్యా, ప్రతి బానిసత్వము నుండి
విడుదల కలగచేయండి. నిజమైనది తెలుసుకోవాలి, సత్యమును తెలుసుకోవాలి, సత్య మార్గములో నడవాలి ప్రభువా. మనం మొదట చదివాం కదండి, సత్యము స్వతంత్రులుగా చేస్తుంది. సత్యం ఏం చేస్తుందంట? మొదట సత్య మార్గములో ఉంటారు మీరు దేవుని బిడ్డలైతే, ఆ సత్యమే మిమ్మల్ని ఏం చేస్తుంది? మళ్ళా స్వతంత్రులుగా చేస్తుంది. మొదట సత్య మార్గములో ఉండడం నేర్చుకోవాలి. పాపం అనే కాడి క్రింద నుంచి మనము ఉండడానికి వీల్లేదు. తర్వాత మనం ప్రార్థనలు, దేవుని పేరు పెట్టబడిన ప్రజలు తగ్గించుకొని దేశము కొరకు ప్రార్థన చేయాలి. అయ్యా మాకు సంపూర్ణమైన స్వస్థత, స్వాతంత్రం ఇచ్చావు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీ రాజ్య వ్యాప్తి ఇక్కడ ఉండాలి ప్రభా. అట్టి రీతిగా దాని కొరకు మనము ప్రార్థన చేసుకుందామండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన మాటలు బట్టి ప్రతి ఒక్కరం కూడా మోకరించుదాం, ప్రార్థన చేసుకుందాం. మరి బాధ్యత కలిగిన పౌరులముగా, క్రైస్తవ పౌరులం, భారతదేశ పౌరులం, క్రైస్తవ పౌరులము, భారతదేశ పౌరులం కదండి. క్రైస్తవ పౌరులము, మనకెన్నో బాధ్యతలు ఉన్నాయి. ప్రతి ఒక్క బిడ్డలు కూడా సత్య మార్గంలో నడిచేటట్లు మనము పని చేయాలి. దేవుని రాజ్యం ఇక్కడ వచ్చేటట్లుగా మనము ఏం చేయాలంటే ప్రతి ఒక్కరం ఒక పౌరులుగా మనము బాధ్యత కలిగి ఉండాలి. నీ పేరు పెట్టబడిన అయ్యా నీ ప్రజలు ఏ రీతిగా ప్రార్థనలు చేయాలో, ఎలాంటి అనుభవంలో, ఎలాంటి బాధ్యత కలిగి ఉండాలో ఈరోజు మీరు మాతో మాట్లాడిన మాటలు బట్టి వందనాలు. వ్యాప్తి కొరకు అయ్యా మేము ప్రార్థనలు చేస్తాం. మా దేశం కొరకు, మా యొక్క రాష్ట్రం కొరకు, మా యొక్క అధికారుల కొరకు, మా యొక్క భారతదేశం కొరకు మేము ప్రార్థన చేస్తాం. నా కాడి కింద ఉంటున్నారు ప్రభువా, ఏ పాపం అనే బానిసత్వంలో ఉంటున్నారు ప్రభా. ప్రతి ఒక్క పాపం అనే బానిసత్వం నుండి విడుదల కలగచేయండి ప్రభా. అయ్యా నీ బిడ్డగా, నీ సొత్తుగా అయ్యా మీరు నిలబెట్టుకోమని తండ్రి ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. ఈ రోజు ప్రత్యేకముగా నీకు సమర్పించుకోవాలయ్యా. ఏ కాడి కింద ఉంటున్నారో ఆ కాడి ఇప్పుడే మీ నామములో దాన్ని తీసివేయండి, కాల్చివేయండి అయ్యా. ఆ కాడి కింద ఉండడానికి వీళ్ళు ఆధ్యాత్మిక జీవితంలో ఎలాంటి దానికి బానిసత్వముగా ఉండడానికి వీలేదు ప్రభా. అయ్యా ప్రతి కాడిని విరగొట్టండి, ప్రతి కాడిని తీసివేయండి ప్రభా. నీకు వందనాలు. నీ బిడ్డలుగా, నీ సొత్తుగా, స్వతంత్రులుగా నిలబెట్టుకోమని తండ్రి ప్రార్థన చేస్తూ అయ్యా ప్రత్యేకముగా ప్రతి ఒక్క బిడ్డను దీవించమని, ఆశీర్వదించమని, నీ మెండైన దీవెనలతో నింపుతూ రమ్మని తండ్రి ప్రార్థిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.